హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాళ మా వీడియోలో హైదరాబాద్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి మేమందరం వెళ్ళాము. ఆ విశేషాలు చూసేద్దాం. అలాగే వెళ్ళే దారిలో అంతా కూడా షన్ను అయితే చాలా కబుర్లు చెప్తానే ఉన్నాడు. సో అందుకని అవన్నీ అలాగే ఉంచేసాము, మీరందరూ కూడా విని ఎంజాయ్ చేస్తారని. అని బయలుదేరుతున్నాము. రెడ్ మధ్యలో కలర్ సపోటా. అదే రంగు చెప్పు. సపోటా రంగు. సపోటా అంటే సపోటా. ఏది ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాలంటే ఎట్లా చెప్తావు? చిక్కు. ఓహో, మామకి ఇంగ్లీష్ లో సపోటా అని ఏమంటారు తెలిసిపోయింది బాబాయ్. చిక్కు కలర్ అని చెప్పు. ఓకేనా? ఓకే, యూ పాస్. అమెరికా వెళ్ళొచ్చు. సరే, లెట్స్ గో. ఇక్కడ కారు తీసేలోగా ఈ అక్క చెల్లెళ్ళు చూడండి, ఫొటోస్ కార్యక్రమాలు. చెప్పంటారా బాబాయ్కి? హే, బాగుంది, క్యూట్గా ఉంది. ఏంటిది? రాలేదు, అటు సైడ్ చేసుకో. అది ఇదిగో సంజు కూడా లంగా ఓణి వేసుకుంది. అది బాగున్నది. అక్కర్లేదమ్మా, అదే పద్ధతిగా ఎలా నచ్చింది, ఎలా ఉంది. మనం ముగ్గురు ఇలా రెడీ అయ్యాము. చెప్పులు చూపిస్తావా అమ్మా? చెప్పులు కార్లోనే వదిలేస్తానండి. మంచి చెప్పులు తెచ్చుకున్నా కానీ కార్లో ఉన్నాయి. ఇప్పుడు వేసుకో. కారు వేసాను. మంచి చెప్పులు ఉన్నాయి కార్లో. ప్రేమ బాబు ఇంకా పిలిచేస్తున్నాడు పద. మా బాబాయ్ కార్ చూడండి. ముందు చెప్పవే ఏంటి? తిడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకున్నా. మరి అటు తిప్పి వెనక నుంచి వెళ్ళేవాళ్ళంగా. సరే, ఓకే. ఇది చూడండి, ఎల్ఈడి స్క్రీన్ ఎలా కనిపిస్తుందో. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం 3D ఎఫెక్ట్ మొత్తం. ఇదిగోండి, ఇది 360 degrees అంట. మన చుట్టూ ఏ వెహికల్స్ ఉన్నాయి ఏంటి అన్నవి కూడా. పక్కన బ్యాగ్ తగిలించుకున్నాము మొత్తం. ఆవిడ డ్రెస్, ట్రక్ యాంగిల్ కూడా ఎంత టాప్ యాంగిల్ కావాలి, ఏంటో బాబు, ఎంత టెక్నాలజీ ఉంది బాబు మీ కార్లో. పైనుంచి ఓ టాప్ యాంగిల్ పైనుంచి కూడా వస్తుంది. షన్ను, నువ్వు స్టోరీ చెప్పావు కదా మొన్న నాకు. ఆ స్టోరీ చాలా బాగా చెప్పావు, అందరూ మెచ్చుకున్నారు కదా. మరి బాబాయ్కి కూడా చెప్తావా స్టోరీ? చెప్పాడా ఆల్రెడీ? బాబాయ్కి చెప్పావా? చాలా బాగా చెప్పాడు. ఏ స్టోరీ చెప్పావు బాబాయ్కి? సేమ్ స్టోరీ. అందరికి సేమ్ క్యాసెట్టరా? ఏ స్టోరీ అది? రాబిట్ అండ్ టార్టాయిస్. సరే కూర్చో. మరి సరే కూర్చోబడుతాం. నన్ను ఫ్రెండ్స్ వస్తావా నాన్న? పోనీ కొంచెం పాటలు పెట్టండి. ఏంటి అక్కడ స్క్రీన్ మీద ఏదో కనిపిస్తుంది? ఏం పాట? బాబాయ్ అంబులెన్స్ వస్తుందంట, లెఫ్ట్ తీసుకో కొంచెం. ఎందుకే ఆ పాటలు ఆపాయి? నేను పాడతాను గాన గంధర్వి లాగా. పక్కన కార్ కూడా ఆపాయి బాబాయ్. దీంతో పాటు చూసా, మా బాబాయ్ మాత్రం ఏం అనలేదు. మీరు అందరు దిగెళ్ళిపోతా అన్నా సరే మంచి బాబాయ్. షన్ను అమ్మక్క పాట పాడుతుంది అంట, నువ్వు అమ్మక్క కార్ లో వస్తారా? ఓకేనా? పాడనా షన్ను? నేను చెప్పు. అమ్మ, నా ఇద్దరు కొడుకులన్నా అన్నారు దేవుడా, లేకపోతే పిండరాప్ సైలెన్స్. మా బాబాయ్ ఎవడు మాట్లాడతా, ఎవడు పాడతా అన్నా పాడు గజాల. పాడు అనడు, పాడద్దు అనడు. అరే ఏమిట్రే? అక్కడ పక్కన పార్క్ చేసి పెట్టారు కదా ఈ ట్రక్కులు. బాబాయ్ నీ షర్ట్ మాత్రం తగ్లే కొట్టేస్తుంది బాబాయ్ నా వీడియోలో. అసలు సూపర్ షర్ట్ వేసావు అనుకో. ఇటుకు రంగు వేసుకొచ్చారా? ఏంటి షన్ను, ఏం అడుగుతున్నావు నన్ను? పోలీస్ కార్లు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా బ్యాడ్ గా చేస్తే వాళ్ళు నా పోలీస్ కార్లో వేసి తీసుకెళ్ళిపోవడానికి.
బోలాని అన్నాడు ఏమి ఎలా ఉన్నారు బోళన్నా మరి అక్కడ చేస్తే ఇక్కడ వెళ్ళరు కదా, ఇక్కడ ఎవరైనా అల్లరి చేస్తే ఇక్కడే పోలీస్ ఎత్తుకెళ్ళిపోతాడు, అక్కడ అల్లరి చేస్తే అక్కడ పోలీస్ ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకని మన ఇద్దరం అల్లరి చేయకుండా జాగ్రత్తగా వెళ్ళొచ్చేద్దాం, సరేనా? నేను అల్లరి చేయను, నువ్వు కూడా అల్లరి చేయకు, ఓకే? అప్పుడు మన పోలీస్ ఎత్తుకెళ్ళరు. ఇదిగో పోలీస్ దారి పొడుగునా ఉన్నారండి పోలీసులు. 500 పోలీసెస్ 500 పోలీస్ కార్స్. పోలీస్ మళ్ళీ ఇంకా కౌంట్ చేయి, సరేనా? ఇంకా కౌంట్ చేయి, ఇంకెన్ని వస్తాయో చూద్దాం, ఓకే? అడుగు బాబాయ్ని. ఎందుకు ఇదే ఈ హార్స్ అదే అడుగుతున్నాడు. ఎందుకు ఈ హ్యాండిల్స్ 3 ఉన్నాయి? డ్రైవింగ్ సీట్ లో ఒకటి కూడా ఉండదు కదా. డ్రైవింగ్ సీట్ లో డ్రైవర్ డ్రైవ్ చేస్తారు కదా, అప్పుడు హ్యాండిల్ పట్టుకోకూడదు, పట్టుకుంటే డ్రైవ్ చేయలేరు కదా, అందుకని ఇక్కడ ఇవ్వలేదు. మనం డ్రైవ్ చెయ్యం కాబట్టి మనం ఇలా పట్టుకుంటాం, ఓకే? అర్థమైందా? బాబాయ్ నీ కొడుకు ఎక్కడ లేని డౌట్లు అన్నీ వస్తాయి. మరి అది అన్ని ఇంటలెక్చువల్ డౌట్స్ అన్నీ వస్తుంటాయి. నా దయ నలిగిపోతుంది. అమ్మో నల్ల కొట్టుకోకు. ఏమైంది చెన్ను ఇప్పుడు? ఇప్పుడు మనము మంచిగా బొచ్చు పెట్టుకొని ఇంకో గుడికి వెళ్తున్నాము. అవును రోయ్, ఆ గుడి బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ గుడికి అన్నో, చేయొచ్చంట మెట్ల మీద కూర్చుని. ఏం చేయొచ్చు చెన్ను? ఏమైనా తెయిదు మెత్తం మీద లైక్ వాట్? ఎలాంటివి చేయొచ్చు? మెట్ల మీద కూర్చుని కూర్చుంటాము. సరే కూర్చుని ఏం చేద్దాం? కూర్చొని ఫోటోస్ తీసుకుంటాం. అబ్బో దేవుడా, నచ్చవరా? ఒక్క డైలాగ్ హృదయాన్ని గెలిచారు. మీ బిగ్ డాడీ ఉన్నారే, ఒక్క ఫోటో తీయడానికి 10 సార్లు బతులు నడుచుకుంటారా? నువ్వు చూడు, మెట్ల మీద కూర్చొని మంచి ఫోటోలు తీసుకుందాం అంట. ఇంకా మేమైతే టెంపుల్ రోడ్లోకి వచ్చేసాము. యాక్చువల్లీ ఇది ఎట్లా ఉందంటే హైవే నుంచి కొంచెం ఒక లెఫ్ట్ తీసుకున్న వెంటనే పెద్ద మట్టి రోడ్ లాగా ఉంది. ఇక్కడైతే కనుక ఏమీ మార్కింగ్స్ అవి ఏమీ పెట్టలేదు. ఒక పర్సన్ ఉన్నారు, మేమేమో గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుని ఉన్నాం అనమాట. ఫ్రంట్ ఒక సందులాగా ఉంటే దాంట్లోకి అని చూపించింది. అటు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఒక పర్సన్ ఉండి డైవర్షన్ పెట్టారు అని చెప్పి వేరే రోడ్డు చూపించారు. అదేమో ఫుల్ మట్టి రోడ్డు అనమాట. ఈ టెంపుల్ ఆర్చ్ వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఇట్లా ఒక సిమెంట్ రోడ్ లాగా ఉంది. దూరం నుంచి మాత్రం ఇదైతే టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేయటం వల్ల ఇంకా రూట్స్ అవన్నీ స్పెసిఫిక్గా వాళ్ళు మార్కింగ్స్ అయ్యి ఏం పెట్టలేదు. ఇంకా లోపలికి వస్తే కనుక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కార్ పార్కింగ్ ఉంది. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి మెట్లు అట్లాగా ఉన్నాయన్నమాట. అటు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా కార్స్ అక్కడ పార్క్ చేసుకుని ఉన్నారు. ఈరోజు ఎందుకో మాత్రం టెంపుల్ అంతా ఫుల్ రష్గా ఉంది. ఆ ఫ్రంట్ సైడ్ పార్కింగ్ అంతా అయితే మాత్రం నిండిపోయింది. సో మేము ఇంకా వెనక్కి వెళ్ళి ఈ వెనకాల సైడ్ ఒక కార్ పార్కింగ్ ఉంది, అక్కడ కార్ పార్క్ చేసుకుని వచ్చాము. ఈ కార్ పార్క్ చేసి వచ్చిన వెంటనే ఒక పెద్ద భవంతి లాగా ఉంది. ఐ మీన్ లైక్ ప్యాలెస్ లాగా ఉంది. ఏదో మండపం లాగా ఉంది. లోపల ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా అయితే మాత్రం చాలా నీట్గా పెద్దగా ఉంది. దాని పక్కనే ఇట్లా టికెట్ కౌంటర్ పెట్టున్నారనమాట. దర్శనం, ఫ్రీ దర్శనము, ఆశీర్వచనము, సేవలు ఇట్లాగా చాలా పెట్టున్నారనమాట. 300, 500, 100, 50 రూపీస్ అట్లా చాలా పెట్టున్నారు. అర్చన ఇవన్నీ కూడా పెట్టున్నారు. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము. టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే ఇట్లా మనకి ఒక పెద్ద గోపురము, దానిపైకి దారి, ఈ మండపం చెప్పాను కదా ఒక ప్యాలెస్ లాగా ఉందని, ఇది దాటుకుని వస్తున్నాం అనమాట. అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఫేస్, నామాలు, శంఖం, చక్రం అవన్నీ కూడా ఉన్నాయి. వెళ్ళే దారిలో ఏమో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేసేయాలన్నారు. సో మేము ఫోన్స్ అయితే ఇక్కడ డిపాజిట్ చేసేసి దర్శనానికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ జనాలు అందరూ కనిపిస్తున్నారు కదా, అది ఫోన్ డిపాజిట్కి అనమాట. ఈ పక్కన మీరు క్యూ లైన్లో చూడొచ్చు, జనాలు అందరూ ఉన్నారు. అది దర్శనం లైన్. ఫ్రీ దర్శనానికి పెద్ద లైన్ ఉంది. మేము 50 రూపీస్ది తీసుకున్నాము, దానికి కొంచెం తక్కువ లైన్ ఉంది. ఇంకా ఈ 300, 500 లైన్స్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. యాక్చువల్లీ టెంపుల్ దర్శనానికి కూడా పెద్ద ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు. లైక్ అరౌండ్ ఒక 15 to 20 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇట్లా పాకలాగా వేసున్నారు. అక్కడైతే వాటర్, కూల్ డ్రింక్స్ ఇటువంటివన్నీ పెట్టున్నారనమాట.
అండ్ ఆ పక్కనే ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంది. నేను మా అక్క ఫోన్లు తీసుకుని వచ్చే లోపల మా మమ్మీ వాళ్ళు ఇక్కడ మెట్ల మీద కూర్చుని ఉన్నారు. అంటే కొంచెం ఈ క్రౌడ్ కొంచెం వేడిగా కూడా ఉంది. వీటిలన్నిటి వల్ల కొంచెం ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ లాగా ఉందన్నమాట. అయితే ఫస్ట్ అయితే మాత్రం మేము ఫోన్స్ అయ్యి కలెక్ట్ చేసుకుని ఇంకా రిఫ్రెష్మెంట్స్ ఏమన్నా తీసుకుందాము, లేకపోతే ఎనర్జీ వచ్చేటట్టు లేదు అని అనుకుని ఇక్కడే స్టాల్ ఉందని చెప్పాం కదా, అక్కడ ఆగాము. అక్కడికి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ కూల్ డ్రింక్స్, బటర్ మిల్క్, వాటర్, బిస్కెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఎండ వేడి వల్ల ఏమో అందరం వాటర్ అయితే మాత్రం చాలా తాగామండి. బాటిల్స్ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఇక్కడేమో సోడాలు ఉన్నాయండి రకరకాల ఫ్లేవర్స్ తోటి. నేను మా అక్క అందరం కూడా ట్రై చేసాం అనమాట సోడాలు. అవి కూడా మన చేత్తోనే ఇట్లాగా ప్రెస్ చేసుకుని తాగేటట్టు. షన్నోకు కూడా కావాలని అడిగాడు. ఫస్ట్ టైం అండి వాడు అడగటము. యూజువల్గా వాడు పెద్ద ఇట్లాగా స్వీట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్ ఇటువంటి ఏమీ తాగడు. ఈసారి మాత్రం నాకు అది కావాలి అని చెప్పి తీసుకుని తాగాడు. మమ్మీను బాబాయ్ అయితే బటర్ మిల్క్. ఇంకా తర్వాత ఈ పక్కనే ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. అక్కడేమో కృష్ణుడి విగ్రహం కూడా పెట్టారు. అందులో ఇట్లా పాము పడగ పైన డాన్స్ చేస్తున్న కృష్ణుడి లాగా. అది చూసుకుని పక్కకి వస్తే కనుక ఈ కోనేరు ఉంది కదండి, ఇది యాక్చువల్లీ అందరూ మనకి చాలా రీల్స్లోను వీడియోస్లోనూ చూసాము. సో ఈ మందిరం ఉందన్నమాట. దీనికి స్టార్టింగ్లో ఏమో ఒక పెద్ద స్తూపం లాగా ఉంది, దీపపు స్తూపం అనమాట. ఎవరు కావాలంటే వాళ్ళు అక్కడ దీపం పెట్టుకుని వెళ్ళొచ్చు. ఈ లోపలైతే మాత్రం అంబియన్స్ ఎంత బాగుందంటే, కొత్తగా ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు కదా, చాలా నీట్గా ఉంది. మధ్యలో ఇట్లాగా స్వామి పడుకుని ఉన్నట్టుగా ఉండి చుట్టూరు మండపం కట్టారండి. యాక్చువల్లీ ఇట్లా జలనారాయణ స్వామి టెంపుల్ వచ్చి నేపాల్లో ఉంది, కాఠ్మండూలో ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి తెలంగాణలో ఇక్కడ ఈ స్వర్ణగిరి టెంపుల్లో పెట్టారు. ఇంకా మేము ఇవన్నీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ అయితే కనుక ఇంకా ఫుల్ లైటింగ్స్ వేస్తారు. ఫుల్ లైటింగ్లో ఆ గుడి చూడాలి, సూపర్ ఉంది. అండ్ అట్లాగే ఇక్కడ వేడి తట్టుకోవడానికి అని చెప్పి స్ప్రింక్లర్స్ వేస్తూ ఉన్నారండి. లైన్లో నుంచున్న వాళ్ళందరి మీద ఇట్లా లైట్ స్ప్రింకిల్ లాగా పడుతూ ఉందన్నమాట, కొంచెం కూల్ అవ్వడానికి. ఎందుకంటే ట్రస్ట్ మీ చాలా వేడిగా ఉంది అండ్ గొంతు కూడా ఆరిపోతున్నట్టుగా ఉంది. సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే సఫిషియెంట్గా వాటర్ని పెట్టుకుని వెళ్ళండి. ఇన్ కేస్ లేకపోయినా పర్వాలేదు, బయట స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇట్లాగా ఈ స్ప్రింకిల్ చూసారా, ఒక చిన్న మిస్ట్ లాగా పడుతూ ఉందన్నమాట. తడిచిపోయేంత కాదు, జస్ట్ ఒక కూలింగ్ ఏజెంట్, మనకి కూలర్లో ఎలా వస్తుంది అట్లా వచ్చిందనమాట. అండ్ అలాగే ఈవినింగ్ 6 to 6:30 అయితే ఒక బ్రేక్ ఉందండి. ఆ టైంలో దర్శనాలన్నీ ఆపేస్తున్నారు, అంటే స్వామికి నైవేద్యం పెడుతున్నారు. అందుకని చెప్పి 6 to 6:30 దర్శనాలన్నీ ఆపుతున్నారు. అలాగే ఈవినింగ్ అయ్యే కొద్దీ ఈ టెంపుల్కి రష్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు కొంచెం రష్ ఉంటే ఈవినింగ్ సన్సెట్ టైము ఆ టైం నుంచి ఇంకా రష్ అయితే చాలా పెరిగిపోయింది. అంటే ఈ మధ్యలో జలనారాయణ స్వామి టెంపుల్ చూపించాం కదండి, అక్కడ లైటింగ్ అవన్నీ పెట్టి చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో ఈవినింగ్ అయ్యే కొద్దీ అందరూ వస్తూ ఉన్నారు. ఇంక ఇలా మేము చూసుకొని చిన్నగా మా కార్ కలెక్ట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి టిఫిన్లు అన్నీ చేసేసరికి నైట్ 11 అయ్యింది. పిల్లలు, బాబాయి అందరూ అయితే నిద్రపోయారు. కానీ మా షన్ను మాత్రం ఎగిరెగిరి ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఆ సాకేత్ సౌమిత్ పడుకుని పోయారా, సాకేత్ సౌమిత్ మీద ఎక్కి దొల్లి ఆడుతున్నాడు. వీడికి మాత్రం ఇంకా నిద్ర రావట్లేదు. సో ఇదండి ఇవాళ మా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ యు ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.